అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కంబదూరు మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందస్తుగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎన్టీఆర్ సర్కిల్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు క్రైస్తవ సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ మతాలు వేరువైనా మనమంతా ఒకటేనని, ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందారు. వచ్చే క్రిస్మస్ లోగా కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్రిస్మస్ రోజున చర్చికి వచ్చే ప్రతి కుటుంబానికి వస్త్రాలు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు. వారికి వారి పిల్లలకు ప్రార్థించేటట్టు సహాయం చేయమని మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా అక్కాచెల్లెళ్లకు మరియు అన్నా తమ్ముళ్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఒకరికి ఒక మతానికే పండగ కాదు. ఇది అన్ని మతాలకు కూడా ఎంతో భక్తి భావంతో చేసుకునే పండగ. ఈ పండగను కూడా మా ఇంట్లో కూడా 25వ తారీఖు క్రిస్మస్ పండుగని పిల్లలు అందరి మధ్యలో కూడా చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరి వచ్చే క్రిస్మస్ లోపల ఖచ్చితంగా అదేదైనా ఇంకా ఆలస్యమయ్యే ప్రకారంగా ఏదైనా ఉంటే ఇంకో రకంగా నిధులు తెచ్చైనా కూడా ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసే బాధ్యత కూడా నా భుజాలపై వేసుకుంటారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ ఈ చర్చకు సంబంధించి 120 నుంచి 200 కుటుంబాలు రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఈ చాలా మంది బీదవాళ్ళే, 100కి 90-95% మంది బీదవాళ్ళే ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు. కానీ నాకు ఒకటే, ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నేను చదువుకున్నప్పటి నుంచి కూడా కొంత దయాగుణం ఉన్న వ్యక్తిని, అంటే అదృష్టంగా భావించి ఏదైతే ఉన్నాయో 180 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎంతమంది ఉన్నారో చూస్తా. మీ క్రిస్మస్ పండుగ రోజు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ, ఒక మగవాళ్ళకైతే ఒక ప్యాంటు షర్టు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఒక చీర, అన్నింటిలో కూడా మా వాళ్ళ ద్వారా మీ ప్రతి ఇంటికి కూడా అందేటట్టు నేను చూస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.